దేశ రాజధాని ప్రజలు భయంతో నిద్రలేచారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గంటల వ్యవధిలో ఢిల్లీ, బీహార్లను భూకంపాలు హడలెత్తించాయి. 2 చోట్ల తీవ్రత 4గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాదిని వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 5:36 సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ధౌలాకాన్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి అపార్ట్మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయి. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. భూకంప కేంద్రం గుర్తించిన ధౌలాకాన్లోని ఝీల్ పార్క్ లో ఉన్న 20 నుండి 25 ఏళ్ల నాటి వృక్షం నేలకూలింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలో బీహార్లోనూ ప్రకంపనలు వచ్చాయి. సివాన్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2 ఘటనల్లోనూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీలో భూకంపం వచ్చిన సమయంలో పెద్ద శబ్దం రావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆ శబ్దానికి గల కారణాలను నిపుణులు వెల్లడించారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే ప్రకంపనలప్పుడు ఈ బూమింగ్ సౌండ్ వినిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ శబ్దం వస్తుందని పేర్కొంది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉంటే షాలో ఫోకస్ ఎర్త్ క్వేక్స్ గా పరిగణిస్తారు. Our officials, our experts in the IMD, in the Ministry of Earth Sciences are keeping a close watch, is being regularly monitored, and through you we would just like to appeal to the common public not to get panicky, stay calm, and of course at the back of your mind you should always have these safety precautions to be exercised when required in case there happen to be aftershocks, if at all. ఢిల్లీ సెస్మిక్ జోన్ 4 లో ఉంది. ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్లు ఈ జోన్లో ఉన్నాయి. ఇక్కడ 5 నుంచి 6.9 స్థాయి వరకు భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.